హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ సపోర్ట్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనము స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అండ్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సపోర్ట్స్కి మనకి రియాక్షన్స్ అనేది తెలియాలి. సో ఆ రియాక్షన్స్ అనేవి ఏంటి అంటే ఇంటర్నల్ రియాక్షన్స్ ఉంటాయి అండ్ రిలీజ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ, కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇంటర్నల్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ రియాక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఆ మెంబర్స్లో సర్టెన్ లోడ్ అప్లై అవుతున్నప్పుడు ఇంటర్నల్గా ఏమేమి రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇంటర్నల్ రియాక్షన్స్ ఆర్ ఆఫ్ మెంబర్ ఫోర్సెస్ సచ్ యాజ్ యాక్సియల్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్. ఓకే, సో ఇప్పుడు మనకేంటి పిండ్ సపోర్ట్ కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ ఇన్ 2D అండ్ 3D. 2D అయినా 3D అయినా మనకి పిండ్ సపోర్ట్ అనేసరికి సంథింగ్ లైక్ ఇలా హింజ్ సపోర్ట్ ఉంటుంది కదా, దీని మీద మనం సర్టన్ లోడ్ అప్లై చేసినప్పుడు మనకి హారిజాంటల్గా ఎలాంటి మూమెంట్ ఉండదు. అది హారిజాంటల్గా కనెక్ట్ అయి ఉంటే హారిజాంటల్, వర్టికల్గా అయితే వర్టికల్, సింపుల్గా యాక్సియల్ డైరెక్షన్ అంటున్నాం. ఓకే, సో యాక్సియల్గా ఎలాంటి మూమెంట్ ఉండదు, బట్ రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఫ్రీ టు రొటేట్ అవుతుంది కాబట్టి రొటేషన్కి ఎలాంటి రియాక్షన్ ప్రొడ్యూస్ అవ్వదు. యాక్సియలీ ఎలాంటి చేంజెస్ ఉండదు, అంటే యాక్సియల్గా మూవ్ అవ్వలేదు కాబట్టి ఇంటర్నల్గా మనకి యాక్సియల్ ఫోర్స్ అనేది రియాక్షన్గా డెవలప్ అవుతుంది. సో మనకి పిండ్ సపోర్ట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఇంటర్నల్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 2D అయినా 3D అయినా మనకి ఇంటర్నల్ రియాక్షన్ అనేది 1 ఉంటుంది. దేనికి? పిండ్ సపోర్ట్, హింజ్ సపోర్ట్ కానీ పిండ్ సపోర్ట్ కానీ మనకి ఇంటర్నల్ రియాక్షన్ అనేది 1 ఉంటుంది. సో సిమిలర్లీ నెక్స్ట్ కేస్ వచ్చేసరికి ఇంటర్నల్ రియాక్షన్ ఫర్ రిజిడ్ జాయింటెడ్ మెంబర్స్. రిజిడ్ జాయింట్ అంటే ఏంటి? మనకి ఫిక్స్డ్ సపోర్టే కదా. సో ఫిక్స్డ్ సపోర్ట్ అన్నప్పుడు మనకి అది ఏ డైరెక్షన్లోనూ మూవ్ అవ్వలేదు అండ్ రొటేట్ కూడా అవ్వలేదు. సో హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు అండ్ రొటేట్ కూడా అవ్వలేదు కాబట్టి మనకి యాక్సియల్ ఫోర్స్ అనేది యాక్సియలీ ఒక రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. వర్టికల్గా మూవ్ అవ్వలేదు కాబట్టి వర్టికల్ డైరెక్షన్లో కూడా ఒక రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ రొటేట్ అవ్వలేదు కాబట్టి రొటేషన్ అంటే బెండింగ్ మూమెంట్ అనేది కూడా ఒక రియాక్షన్గా డెవలప్ అవుతుంది. ఇది 2D కేస్. అండ్ 3Dలో అయితే మనకి XYZ 3 డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక 3D అంటే Z డైరెక్షన్ కూడా యాడప్ అవుతుంది. సో మనకి ఇక్కడ 2D వచ్చేసరికి ఏంటి? RX ఇన్ యాక్సియల్ ఫోర్స్, యాక్సియల్ డైరెక్షన్. వర్టికల్గా వచ్చేసరికి షియర్ ఫోర్స్ అంటాం. సో RY ఇస్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్ అండ్ MZ ఇస్ నథింగ్ బట్ బెండింగ్ మూమెంట్. MZ అని ఎందుకు అంటున్నాము? జస్ట్ బెండింగ్ మూమెంట్ అనొచ్చు కదా. Z అనేది ఎందుకు ఇండికేట్ చేస్తున్నాము అంటే మనకి జనరల్గా 3 యాక్సెస్ కన్సిడర్ చేస్తాం కదా స్పేస్ వ్యూలో. ఎక్స్, దిస్ ఇస్ Y అండ్ ఇది వచ్చేసి Z. మనకు ఇప్పుడు బీమ్ అనేది X డైరెక్షన్లో లొకేట్ చేసాం. ఓకే, సో ఇది రొటేట్ అవుతున్నప్పుడు దిస్ విల్ బి రొటేటెడ్ అగెనెస్ట్ విత్ రెస్పెక్ట్ టు Z డైరెక్షన్. సో Z డైరెక్షన్తో రొటేట్ అవుతుంది కాబట్టి మనకి MZ అనేది రిప్రజెంట్ చేస్తాం బెండింగ్ మూమెంట్. సో ఈ బీమ్ అనేది విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ రొటేట్ అవ్వటం వల్ల అక్కడ వచ్చిన బెండింగ్ మూమెంట్ని ఎంజెడ్తో రిప్రజెంట్ చేస్తాం. అదే 3Dలో అయితే ఈ బీమ్ అనేది వర్టికల్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ డైరెక్షన్ కూడా రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి MY అనే రియాక్షన్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఆ బీమ్ అనేది X డైరెక్షన్లో కూడా రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, లైక్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుంది? ట్విస్టింగ్ అనేది అక్కర్ అవుతుంది, అంటే టార్షన్ అనేది డెవలప్ అవుతుంది అక్కడ. ఓకే, సో మనకి 3D పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే X డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు, Y డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు, సో Z డైరెక్షన్లో కూడా మూవ్ అవ్వలేదు. సో 3 రియాక్షన్స్ అంటే హారిజాంటల్ యాక్సియల్ ఫోర్స్, వర్టికల్ అండ్ Z డైరెక్షన్, Y అండ్ Z డైరెక్షన్ వచ్చేసరికి షియర్ ఫోర్స్ అంటున్నాము, అంటే షియర్ ఫోర్స్ రియాక్షన్స్. అండ్ X డైరెక్షన్లో రొటేట్ అవ్వలేదు, Y డైరెక్షన్లో రొటేట్ అవ్వలేదు అండ్ Z డైరెక్షన్లో కూడా రొటేట్ అవ్వలేదు మెంబర్. సో ఫిక్స్డ్ ఉంది కాబట్టి మనకేంటి MY MZ అంటే అది విత్ రెస్పెక్ట్ టు అదర్ యాక్సిస్ రొటేట్ అవుతుంది కాబట్టి బెండింగ్ మూమెంట్ అంటున్నాం. అదే ఒకవేళ ఓన్ యాక్సిస్, ఇందాక చెప్పినట్టు ఓన్ యాక్సిస్ మీద రొటేట్ అవుతే ట్విస్టింగ్ అక్కర్ అవుతుంది కాబట్టి ఇన్ X డైరెక్షన్ దాన్ని ట్విస్టింగ్ మూమెంట్ అంటున్నాం. సో ఫిక్స్డ్ సపోర్ట్ ఫర్ ఏ 3D కేస్ టోటల్గా మనకి ఇంటర్నల్ రియాక్షన్స్ అనేవి 6 వస్తాయి. 2Dలో అయితే 3 రియాక్షన్స్ డెవలప్ అవుతున్నాయి, 3Dకి వచ్చేసరికి 6 రియాక్షన్స్ డెవలప్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంటర్నల్ రియాక్షన్స్. సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజ్డ్ రియాక్షన్స్. సో రిలీజ్డ్ రియాక్షన్ వచ్చేసరికి మనకి
డిపెండ్స్ అపాన్ సపోర్ట్ ఉంటుంది. ఇట్ కుడ్ బి లైక్ మనకి ఇంటర్నల్ హింజ్ అవ్వచ్చు, లేదు అంటే గైడెడ్ రోలర్స్ అవ్వచ్చు. అది ఏ డైరెక్షన్లో రిలీజ్ అవుతుంది అంటే ఏ డైరెక్షన్లో ఫ్రీ టు మూవ్ ఆర్ ఫ్రీ టు రొటేట్ ఉంటుందో దాన్ని రిలీజ్డ్ రియాక్షన్స్ అంటున్నాం. ఓకే, మనకి ఇక్కడ ఏంటి ఇంటర్నల్ హింజ్ అన్నాను. 2D కేస్ అయినా 3D కేస్ అయినా 2 కేసెస్లో మనకి రిలీజ్డ్ రియాక్షన్స్ ఏమేమి వస్తాయని చూద్దాం. సో 2Dలో మనకు ఇప్పుడు ఏంటి ఇంటర్నల్గా హింజ్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఫిక్స్డ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిక్స్డ్ ఆర్ పిన్ ఏ సపోర్ట్ అయినా మనకేంటి ఈ ఇంటర్నల్ హింజ్ తీసేస్తే ఇది యాక్సియల్గా మూవ్ అవ్వలేదు కదా, అండ్ వర్టికల్గా కూడా మూవ్ అవ్వలేదు. సో యాక్సియల్ ఫోర్స్ అండ్ షియర్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే అక్కడ రియాక్షన్ డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్. మనకి either ఇలా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్ విల్ బి ట్రైంగ్ టు రొటేట్. రొటేట్ అవుతుంది, ఫ్రీ టు రొటేట్ కాబట్టి రిలీజ్డ్ రియాక్షన్ అంటున్నాం. సో ఇక్కడ ఎన్ని రిలీజ్డ్ రియాక్షన్స్ ఉన్నాయంటే బెండింగ్ మూమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్ కాబట్టి రిలీజ్డ్ రియాక్షన్ విల్ బి 1 ఇన్ 2D కేస్. అదే 3Dకి వచ్చేసరికి మనకి ఎక్స్ డైరెక్షన్లో మూమెంట్ ఉండదు అండ్ వై డైరెక్షన్లో మూమెంట్ ఉండదు. సిమిలర్లీ జెడ్ డైరెక్షన్లో కూడా మూమెంట్ ఉండదు. అంటే అది మూవ్ అవ్వలేదు అక్కడ. కానీ ఈ ఇంటర్నల్ హింజ్ తీసేస్తే ఏమవుతుంది మనకి ఎక్స్ డైరెక్షన్లో విత్ రెస్పెక్ట్ టు వై రొటేట్ అవ్వచ్చు, ఎక్స్ రొటేట్ అవ్వచ్చు అండ్ జెడ్తో కూడా రొటేట్ అవ్వచ్చు విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్. సో మనకి ఏంటి బెండింగ్ మూమెంట్ అనేది 3 డైరెక్షన్స్లో అక్కర్ అవుతుంది. సో రిలీజ్డ్ రియాక్షన్స్ విల్ బి 3. ఓకే, మనకి జనరల్గా ఒకవేళ ఫార్ములా వైజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రిలీజ్డ్ రియాక్షన్ ఇన్ 2D కేస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా m డాష్ మైనస్ 1. m డాష్ అంటే ఏంటి కనెక్టెడ్ మెంబర్స్. ఆ ఇంటర్నల్ హింజ్కి ఎన్ని మెంబర్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ మెంబర్స్ని m డాష్తో రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. అదే 3Dకి వచ్చేసరికి ఏం చేస్తాం 3తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే సపోజ్ మనకి ఇక్కడ ఈ ఇంటర్నల్ హింజ్తో 2 మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ 2 మెంబర్స్ని m డాష్తో రిప్రజెంట్ చేస్తాం. సో 2 - 1 వచ్చేసి మనకి ఎంత ఉంటుంది రిలీజ్డ్ రియాక్షన్ అనేది 1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్. అదే 3D పార్ట్ వచ్చేసరికి 2 మెంబర్స్ ఉన్నాయి 3 × 2 - 1. సో 3 × 1 విల్ బి 3. సో బెండింగ్ మూమెంట్ రియాక్షన్స్ అంటే రిలీజ్డ్ రియాక్షన్స్ ఆర్ 3. సో either మీరు ఇలా ఫిగర్ని చూసి ఫిగర్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మనకి సింపుల్గా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి రిలీజ్డ్ రియాక్షన్స్ అనేవి కనుక్కోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సపోజ్ ఇక్కడ మనకి సేమ్ ఇదే ఫిక్స్డ్ సపోర్ట్ అండ్ ఇంటర్నల్గా హింజ్ ఉంది. సో ఇన్ కేస్ ఆఫ్ 2D 2 - 1 అన్న ఒకవేళ 3D అయితే కనుక 3 × 2 - 1 3 అయింది. సో సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ ఫ్రేమ్ కన్సిడర్ చేసాం. ఇక్కడ 2 ఇంటర్నల్ హింజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్కి వచ్చేసరికి 3 మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం 2D పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆర్ 3D పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఈ ఇంటర్నల్ హింజ్కి వచ్చేసరికి 3 మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి 2D పాయింట్ ఆఫ్ వ్యూలో m డాష్ మైనస్ 1. సో ఫస్ట్ ఇంటర్నల్ హింజ్కి 3 - 1 RR విల్ బి 3 అండ్ సెకండ్ ఇంటర్నల్ హింజ్కి వచ్చేసరికి 4 మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో 4 - 1 విల్ బి 3. సో టోటల్ 3 ప్లస్ ఇక్కడ మనకి 3 - 1 2 వచ్చింది అండ్ ఇక్కడేమో 3 వచ్చినాయి. సో 3 - 1 ఫర్ ఫస్ట్ హింజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 4 - 1 టోటల్గా రిలీజ్డ్ రియాక్షన్స్ వచ్చేసరికి 5 అవుతుంది. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి 3D పార్ట్. ఒకవేళ 3D స్ట్రక్చర్ అయితే కనుక ఇంటూ సింపుల్గా 3 × 5 15. అంటే ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా 2D పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సేమ్ ఫార్ములా రిపీట్ అవుతుంది. ఇంటూ 3 చేస్తే 3Dలో మనకి రిలీజ్డ్ రియాక్షన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనకి రిలీజ్డ్ రియాక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజ్డ్ షియర్ ఫోర్స్. అంటే మనకు ఒకవేళ ఇలా రోలర్ గైడెడ్ రోలర్ అంటాం దీన్ని. సో 2 సైడ్స్ మనకి సపోర్ట్ లాగా ఉంది, మిడిల్లో రోలర్ సపోర్ట్ వచ్చింది కదా. సో గైడెడ్ రోలర్ అంటాం. ఆల్రెడీ సపోర్ట్స్లో డిస్కస్ చేసాం దీని గురించి. మనకి రిలీజ్ షియర్ ఫోర్స్ అంటే వర్టికల్గా ఇది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ హారిజాంటల్ అండ్ రొటేషన్ అనేది పాసిబుల్ కాదు. సో రిలీజ్డ్ రియాక్షన్ ఈస్ 1. షియర్ ఫోర్స్ అనేది రిలీజ్ అవుతుంది బట్ బెండింగ్ మూమెంట్ పాసిబుల్ కాదు అండ్ యాక్సియల్ ఫోర్స్ పాసిబుల్ కాదు. సో రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. నాట్ ఈక్వల్ టు 0 అంటే రియాక్షన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వర్టికలీ గైడెడ్ రోలర్ సపోర్ట్కి వచ్చేసరికి షియర్ ఫోర్స్ రిలీజ్ అవుతుంది. సో దేర్ఫోర్ రిలీజ్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈజ్ ఇన్ షియర్ ఫోర్స్ డైరెక్షన్. అండ్ సిమిలర్లీ ఒకవేళ మనకి హారిజాంటల్ డైరెక్షన్లో గైడెడ్ రోలర్ ఇచ్చారనుకోండి, సో యాక్సియల్ ఫోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా ఒక మెంబర్స్లో యాక్సియల్ ఫోర్స్ని రిలీజ్ చేయాలి అంటే
సింపుల్గా అక్కడ గైడెడ్ రోలర్ అసైన్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి డిపెండింగ్ అపాన్ స్ట్రక్చర్ మీరు ఏ విధంగా అయితే డిజైన్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వీ నీడ్ టు గివ్ దిస్ సపోర్ట్స్ అనమాట అక్కడ. ఓకే, సో ఇది హారిజాంటల్గా మూవ్మెంట్ పాసిబుల్ అవుతుంది, కానీ వర్టికల్ అండ్ రొటేషన్ పాసిబుల్ కాదు. సో బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ యాక్సియల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే అక్కడ మనకి రొటేషన్ అండ్ వర్టికల్ మూమెంట్కి పాసిబిలిటీ లేదు కాబట్టి రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. ఏ డైరెక్షన్లో రిలీజ్ అవుతుంది? హారిజాంటల్, దట్ ఈస్ యాక్సియల్ డైరెక్షన్. సో రిలీజ్డ్ రియాక్షన్ విల్ బి 1 అట్ యాక్సియల్ ఫోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్సియల్ ఫోర్స్ ప్లస్ బెండింగ్ మూమెంట్ రెండు రిలీజ్ చేయాలి ఒక స్ట్రక్చర్లో అనుకుంటే సింపుల్గా ఓన్లీ రోలర్ సపోర్ట్ ఇవ్వచ్చు వితౌట్ ఎనీ గైడింగ్. ఓకే, మనకి ఇక్కడ ఏంటి, ఈ మెంబర్ అనేది ఇలా రొటేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ మూమెంట్ అంటే లైక్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాక్సియల్ ఫోర్స్ 0 అండ్ రొటేషన్ కూడా 0, అంటే బెండింగ్ మూమెంట్ కూడా 0 అండ్ బట్ వర్టికల్గా మూమెంట్ ఉండదు, వర్టికల్గా మూవ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో SF ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే రియాక్షన్ డెవలప్ అవుతుంది. సో దేరీఫోర్ మనకు ఓన్లీ ఇలా రోలర్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్ అండ్ హారిజాంటల్ డైరెక్షన్ అంటే యాక్సియల్ డైరెక్షన్లో మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి రిలీజ్డ్ రియాక్షన్ విల్ బి 2 ఇక్కడ. ఓకే, సో సిమిలర్లీ నెక్స్ట్ వచ్చేసి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒకవేళ మీకు ఒక స్ట్రక్చర్లో వర్టికల్ అండ్ రొటేషన్ రెండు అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ రోలర్ సపోర్ట్ అనేది వర్టికల్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఈ రోలర్ సపోర్ట్ తీసేస్తే ఈ మెంబర్స్ అనేవి మనకి వర్టికలీ మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మెంబర్స్ క్యాన్ రొటేట్ ఇక్కడ. సో అండ్ యాక్సియల్ డైరెక్షన్లో మూవ్మెంట్కి ఎలాంటి పాసిబిలిటీ లేదు, అంటే లైక్ దే కాంట్ మూవ్ అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, యాక్సియల్ ఫోర్స్ అంటే యాక్సియల్ డైరెక్షన్లో రియాక్షన్ డెవలప్ అవుతుంది అండ్ దెర్ ఈస్ నో రియాక్షన్ ఇన్ రొటేషన్ అండ్ వర్టికల్ డైరెక్షన్. సో షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 అని ఉన్నవి రిలీజ్డ్ రియాక్షన్స్ అంటున్నాం. సో 2 రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి రిలీజ్డ్ రియాక్షన్ విల్ బి 2. సో ఇదనమాట టోటల్గా ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసాము, ఇంటర్నల్ రియాక్షన్స్ ఇన్ పిండ్ సపోర్ట్ అండ్ ఫిక్స్డ్ సపోర్ట్ గురించి చూసాము అండ్ దాని తర్వాత రిలీజ్డ్ రియాక్షన్స్ గురించి చూసాము. సో ఫిక్స్డ్ సపోర్ట్ అండ్ పిండ్ సపోర్ట్లో అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఒకవేళ మీరు డిఫరెంట్ స్ట్రక్చర్స్లో డిఫరెంట్ ఫోర్సెస్ని రిలీజ్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ సపోర్ట్స్ అసైన్ చేయొచ్చు, ఆ టైప్ ఆఫ్ సపోర్ట్స్ అసైన్ చేసినప్పుడు ఏమేమి రియాక్షన్స్ రిలీజ్ అవుతున్నాయి అండ్ నంబర్ ఆఫ్ రిలీజ్డ్ రియాక్షన్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిటర్మినెన్సీ. సో ఇండిటర్మినెన్సీ అనేది ఏంటి, మనకు ఒకవేళ స్ట్రక్చర్లో నంబర్ ఆఫ్ ఫోర్సెస్ పడుతున్నాయి, దాని రియాక్షన్స్ ఎక్సెట్రా అంటే అవన్నీ అనాలిసిస్ చేయాలి అన్నప్పుడు మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి క్యాన్ వి ఫైండ్ అవుట్ ది రియాక్షన్స్ ఎక్సెట్రా అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా అనేది డిటర్మినెన్సీ అంటున్నాం. ఒకవేళ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి డిటర్మైన్ చేయగలిగితే డిటర్మినెంట్ స్ట్రక్చర్ అంటున్నాం. ఒకవేళ డిటర్మైన్ చేయలేకపోతే సింపుల్గా ఇండిటర్మినెన్సీ అంటున్నాం. సో ఇండిటర్మినెన్సీ అనేది ఏంటి అంటే 2 టైప్స్ ఉంటుంది, స్టాటిక్ అండ్ కైనమాటిక్. కైనమాటిక్ తర్వాత వస్తుంది. స్టాటిక్ పార్ట్లో ఏంటి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ, ఎక్స్టర్నల్ స్టాటిక్ అండ్ ఇంటర్నల్ స్టాటిక్. ఓకే, సో మనకి సింపుల్గా స్టాటిక్ ఇండిటర్మినెన్సీకి ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ అన్నోన్స్ మైనస్ నంబర్ ఆఫ్ నోన్స్. టోటల్ స్ట్రక్చర్లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి మైనస్ నంబర్ ఆఫ్ నోన్ మెంబర్స్. ఓకే, సో మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ రియాక్షన్స్. సో మనకి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అర్థమైంది. ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అనేది సపోర్ట్ పైన బేస్ అయి ఉంటుంది, ఇంటర్నల్ రియాక్షన్స్ అనేది మెంబర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ నోన్స్ అంటే నంబర్ ఆఫ్ రియాక్షన్స్ అట్ ఈచ్ జాయింట్, ఒక్కొక్క జాయింట్ దగ్గర మనకి ఎన్ని రియాక్షన్స్ వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అండ్ రిలీజ్డ్ రియాక్షన్స్, ఇప్పుడు దాకా రిలీజ్డ్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా అవి. సో మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి ఏంటి, జనరల్గా FX, FY, FZ అండ్ MX, MY, MZ. 3D అయితే Z కూడా ఇంక్లూడ్ అవుతుంది, 2D అయితే మనకు ఓన్లీ X and Y ఉంటుంది. సో 2D అయితే 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటుంది అండ్ 3D అయితే 6 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కంపేర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ అవుట్ ది రియాక్షన్స్ ఎక్సెట్రా అన్నోన్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే ఏది ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ దెన్ దాన్ని డిటర్మినెంట్ అంటాం. సో ఒకవేళ క్యాలిక్యులేట్ చేయలేకపోతే ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ అంటున్నాము. సో ఇక్కడ ఫస్ట్ మనం స్టాటిక్ ఇండిటర్మినెన్సీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి, సంథింగ్ రిలేటెడ్ టు నంబర్ ఆఫ్ అన్నోన్ ఫోర్సెస్ అండ్ రియాక్షన్స్
సో రియాక్షన్స్ గురించి మనం ఆల్రెడీ రిలీజ్డ్ రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ రియాక్షన్స్ గురించి ఆల్రెడీ చూసాము. అవి యూజ్ చేస్తూ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీలో మళ్ళీ ఏంటి, ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అండ్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ, ఈ రెండింటిని సమ్అప్ చేస్తే ఐ మీన్ లైక్ ఆ రెండింటిని అప్లై చేసి మనం స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ డైరెక్ట్గా స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అంటే నంబర్ ఆఫ్ అన్నోన్స్ మైనస్ నంబర్ ఆఫ్ నోన్స్. సో వాట్ ఎవర్ ద రిజల్ట్ మనకు అక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటున్నాం డైరెక్ట్గా. సో నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ రియాక్షన్స్. అండ్ నంబర్ ఆఫ్ నోన్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ రియాక్షన్స్ అట్ ఈచ్ జాయింట్. ఇదేమో జాయింట్కి సంబంధించింది, ఇదేమో మెంబర్స్కి సంబంధించి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫర్ రిజిడ్ స్ట్రక్చర్స్, అంటే ఫిక్స్డ్ సపోర్ట్స్ ఆర్ ఫిక్స్డ్ మెంబర్స్ ఉన్నప్పుడు స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అనేది. సో మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, డిఎస్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ మైనస్ నంబర్ ఆఫ్ నోన్స్. సో డైరెక్ట్గా డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మెంబర్స్ ప్లస్ ఆర్ఈ. ఆర్ఈ అంటే రిలీజ్డ్ రియాక్షన్స్ మైనస్ 3 into జాయింట్ ప్లస్ ఆర్ఆర్. ఎం అనేది మెంబర్స్, జే అనేది జాయింట్ ఇక్కడ. సో ఎందుకు ఇంటూ 3 చేస్తున్నాము అంటే ఫర్ ఈచ్ మెంబర్ మనకి ఫిక్స్డ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా ఏమేం ఫోర్సెస్ ఏమేం రియాక్షన్స్ డెవలప్ అవుతాయి అనేది. సో యాక్సియల్ ఫోర్స్ ఒకటి, బెండింగ్ మూమెంట్ ఒకటి, అండ్ వర్టికల్ రియాక్షన్ ఒకటి. సో 3 రియాక్షన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి 3 into m ఫర్ ఈచ్ మెంబర్ ప్లస్ ద రిలీజ్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే అది కూడా యాడప్ చేస్తాము అన్నోన్స్లో, మైనస్ నంబర్ ఆఫ్ రోన్స్. సో నంబర్ ఆఫ్ నోన్స్లోకి వచ్చేసరికి ఏంటి, ఈచ్ జాయింట్ అంటే ఫిక్స్డ్ జాయింట్ ఆర్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉన్నప్పుడు 3 రియాక్షన్స్ వస్తున్నాయి. సో 3 into j ప్లస్ ఏమైనా రిలీజ్డ్ రియాక్షన్స్ ఉంటే అది కూడా యాడప్ చేస్తాం. సో టోటల్గా మనకి 2D స్ట్రక్చర్ అంటే 2D రిజిడ్ స్ట్రక్చర్కి స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3m plus RE. 3m is nothing but number of reactions in members. So 3 reactions in 2D rigid structure plus released external reactions minus 3 into J. 3 into number of reactions at joint plus released reaction. సింపుల్గా మీరు ఆ ఇచ్చిన స్ట్రక్చర్లో అవన్నీ చూసుకుని ఇక సబ్స్టిట్యూట్ చేస్తే డిఎస్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. అండ్ సిమిలర్ టు 3Dకి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఈచ్ జాయింట్ దగ్గర 6 రియాక్షన్స్ ఉంటాయి అండ్ మెంబర్స్లో కూడా 6 ఇంటర్నల్ రియాక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో 6m ప్లస్ ఆర్ఈ మైనస్ 6j ప్లస్ ఆర్ఆర్. సింపుల్గా డబల్ అవుతుంది అంతే. మనకి 3Dలోకి వచ్చేసరికి డబల్ అయింది, 2Dలో వచ్చేసరికి 3m ఉంటే 3Dకి వచ్చేసరికి 6m అవుతుంది అక్కడ. అండ్ సిమిలర్లీ జాయింట్స్ కూడా 3j ఉంటే ఇక 6j అయింది. సో ఈ ఫార్ములాలో మనకి ఇచ్చిన స్ట్రక్చర్లో మెంబర్స్ ఎక్సెట్రా ఇవన్నీ చూసుకుని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిఎస్ వాల్యూ అనేది వస్తుంది. సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి పిన్ జాయింటెడ్ స్ట్రక్చర్స్. అంటే మోస్ట్లీ మనం ట్రస్సెస్లో పిన్ జాయింట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. సో దానికి స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి డైరెక్ట్గా అనుకుంటే సో m ప్లస్ ఆర్ఈ. m అనేది ఎందుకు ఓన్లీ సింగిల్గా కన్సిడర్ చేస్తున్నాము, మనకి సో ఓన్లీ పిన్డ్ సపోర్ట్ కదా, ఓన్లీ 1 రియాక్షన్ ఉంటుంది. సో m ప్లస్ ఆర్ఈ మైనస్ 2 into j. అంటే ఒక్కొక్క మెంబర్లో ఓన్లీ యాక్సియల్ ఫోర్స్ అనేది ఇంటర్నల్ రియాక్షన్గా జనరేట్ అవుతుంది కాబట్టి మెంబర్కి ఓన్లీ 1. వెరాజ్ కమింగ్ టు జాయింట్, పిన్ జాయింట్ వచ్చేసరికి మనకి జనరల్గా ఏంటి, హారిజాంటల్ అండ్ వర్టికల్ రియాక్షన్స్ 2 రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి 2 into j. m ప్లస్ ఆర్ఈ మైనస్ 2j ఫర్ 2D. 3Dకి అయితే m ప్లస్ ఆర్ఈ మైనస్ 3j, ఎందుకంటే ఇక్కడ z డైరెక్షన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. సో 3Dలో అయితే z డైరెక్షన్ ఇంక్లూడ్ అవుతుంది, 2Dలో z డైరెక్షన్ ఉండదు కాబట్టి 2g. సో ds equal to m plus re minus 2j for pin joint in 2D structure or 2D truss. 3Dకి వచ్చేసరికి m plus re minus 3j. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జనరల్గా ఇప్పుడు ఓవరాల్ ఫార్మ్లో చూసాం. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆర్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే సో డిఎస్ ఈజ్ యాక్చువల్గా స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ స్టాటిక్ కదా. సో మళ్ళీ సేమ్ ఫిక్స్డ్ సపోర్ట్కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ మైనస్ నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అంటే మనకి సపోర్ట్కి సంబంధించి. సో నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వచ్చేసి 3 for 2D, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్ ఎక్సెట్రా. ఐ మీన్ సిగ్మా ఎం వచ్చేసి 2D, XYZ అండ్ మూమెంట్స్ ఇన్ XYZ డైరెక్షన్ వచ్చేసి 3D. సో నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం అండ్ మనకి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎస్ఐ, ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. ఇక్కడ 3C మైనస్ ఆర్ఆర్ 6C మైనస్ ఆర్ఆర్ అని ఉంది. ఆర్ఆర్ ఈస్ నథింగ్ బట్ రిలీజ్డ్ రియాక్షన్స్. ఇన్ కేస్ మీకు అక్కడ ఏమన్నా రిలీజ్డ్ సపోర్ట్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, సపోర్ట్స్ ఇంటర్నల్ హింజ్ కానీ గైడెడ్ రోలర్ ఎక్సెట్రా అవి ఇచ్చినప్పుడు మనకి రిలీజ్ రియాక్షన్స్ అనేవి వస్తుంది. సో 3C మైనస్ ఆర్ఆర్. సో ఈ రిలీజ్డ్ రియాక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ క్లోజ్డ్ లూప్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో సి ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ క్లోజ్డ్ ఫిగర్స్, క్లోజ్డ్ లూప్స్. ఇప్పుడు సపోజ్ ఏమైనా స్ట్రక్చర్ ఉందనుకోండి, సపోజ్ ఇలా ఒక స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఏమైనా ఇంటర్నల్ జాయింట్ అంటే ఇంటర్నల్ హింజ్ అయినా ప్రొవైడ్ చేస్తే సో ఇక్కడ ఒక లూప్ ఫామ్ అవుతుంది దానివల్ల. సో నంబర్ ఆఫ్ లూప్స్ ఇంటూ రిలీజ్డ్ రియాక్షన్స్. సో 2 లూప్స్, ఇక్కడేమో ఒక ఇంటర్నల్ హింజ్ ఉండటం వల్ల రిలీజ్డ్ రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో 2D అయితే 3C వస్తుంది అండ్ 3D స్ట్రక్చర్ అయితే కనుక 6C అనేది కన్సిడర్ చేస్తాం ఇక్కడ. సో డిఎస్ఈ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. ఆర్ఈ అంటే ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అండ్ ఇక్కడ 3C మైనస్ ఆర్ఆర్ ఈస్ ఫర్ డిఎస్ఐ. డిఎస్ఐ అంటే ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. 2Dకి అయితే 3C మైనస్ ఆర్ఆర్ అండ్ 3Dకి అయితే 6C మైనస్ ఆర్ఆర్. సో అదే పిండ్ జాయింట్కి వచ్చేసరికి ఏమవుతుంది, డిఎస్సి వచ్చేసి ఆర్ఈ మైనస్ 3 ఎక్స్టర్నల్ రియాక్షన్స్ మైనస్ 3. సో 2D అంటున్నాను కాబట్టి ఆటోమేటిక్గా 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో ఆర్ఈ మైనస్ డి అండ్ ఇంటర్నల్ వచ్చేసరికి ఎం మైనస్ 2J ప్లస్ 3. 2J ఎందుకు, ఈచ్ జాయింట్కి 2 రియాక్షన్స్ ఉంటాయి ప్లస్ 3. ఓకే, సో ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ మనకు నంబర్ ఆఫ్ రియాక్షన్స్ అట్ ఈచ్ జాయింట్ ప్లస్ రిలీజ్డ్ రియాక్షన్స్ ఎక్సెట్రా అన్ని అప్లై చేస్తాం ఇక్కడ. అండ్ 3D స్ట్రక్చర్ వచ్చేసరికి 3D ప్లస్ వచ్చేసరికి ఆర్ఈ మైనస్ 6, ఎందుకంటే 6 రియాక్షన్స్ 6 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి బై డిఫాల్ట్. అండ్ డిఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వచ్చేసి ఎం మైనస్ 3J ప్లస్ 6. సో 3J అంటే ఈచ్ జాయింట్ దగ్గర 3 రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎం మైనస్ 3J. సో చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాలిక్యులేట్ డిఎస్ అని ఉంది కదా, మనకి ఇప్పుడు దీనికి స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎంత డిగ్రీ వరకు స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అప్లై అవుతుంది అని. సో ఇక్కడ ఒక ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ ఉంది అండ్ మనకి నంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి గైడెడ్ వర్టికల్ రోలర్ ఒకటి ఇచ్చారు, హారిజాంటల్ గైడెడ్ రోలర్ సపోర్ట్ ఒకటి ఉంది, ఇంటర్నల్ హింజ్ అండ్ మిడిల్లో ఓన్లీ రోలర్ సపోర్ట్ ఒకటి ఉంది అండ్ ఎక్స్టర్నల్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో డైరెక్ట్గా మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి డిఎస్ ఈక్వల్ టు 3M సిన్స్ ఫిక్స్డ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ కాబట్టి, రిజిడ్ ఫ్రేమ్ కాబట్టి, ప్లస్ ఆర్ఈ మైనస్ 3J ప్లస్ ఆర్ఆర్. సో 3M అనేది ఏంటి, నంబర్ ఆఫ్ మెంబర్స్ కావాలి. సో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, సో 1 2 3 4 5 అండ్ 6. ఎందుకంటే ఈ 2 మెంబర్స్ మధ్య ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది కాబట్టి ఈ 2 మెంబర్స్ కూడా డిఫరెంట్ మెంబర్స్గా యాక్ట్ అవుతుంది. సో 6 మెంబర్స్ 7 8 9 10 11. సో 12 13 14 అండ్ 15. సో టోటల్ 15 మెంబర్స్ ఉన్నాయి, m ఈక్వల్ టు 15. అండ్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్. సో ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అనేవి ఏంటి, మనకి ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 3 రియాక్షన్స్ ఉంటాయి. సో అట్ ది ఎండ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉండటం వల్ల 3 3 6 అయింది అండ్ పిండ్ సపోర్ట్ దగ్గర 2 ఉంటాయి కాబట్టి 3 + 3 6 6 + 2 టోటల్ మనకి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ 8 అయినాయి. అండ్ నంబర్ ఆఫ్ జాయింట్స్ కౌంట్ చేస్తే 14 వస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో అవి కూడా కౌంట్ చేయాలి మనం అక్కడ. అండ్ రిలీజ్డ్ రియాక్షన్స్. సో రిలీజ్డ్ రియాక్షన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్స్లో చూసాం కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి. సో వర్టికల్ గైడెడ్ అయితే రిలీజ్డ్ రియాక్షన్ 1 ఉంది, ఓన్లీ వర్టికల్గా మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి. హారిజాంటల్ గైడెడ్ వచ్చేసరికి 1 అండ్ ఇంటర్నల్ హింజ్ కూడా ఓన్లీ రొటేషన్ పాసిబుల్ కాబట్టి రిలీజ్డ్ రియాక్షన్ 1 అవుతుంది. అండ్ రోలర్ సపోర్ట్ వచ్చేసరికి రిలీజ్డ్ రియాక్షన్ 2 ఉంది. సో మనకి ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు రిలీజ్డ్ రియాక్షన్ 5 అవుతుంది. ఎందుకు, వర్టికలీ గైడెడ్ దగ్గర ఒక 1, ఇక్కడ కూడా ఒకటి 1, ఇక్కడ ఇంటర్నల్ హింజ్ దగ్గర కూడా 1 అండ్ ఓన్లీ రోలర్ దగ్గర 2. ఎందుకంటే యాక్సియల్లీ మూవ్మెంట్ ఉంటుంది, అంటే యాక్సియల్ డైరెక్షన్లో మూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అండ్ రొటేషన్ కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి 2 రిలీజ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఆర్ఆర్ వచ్చేసి 5. సో సింపుల్గా ఇవన్నీ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా డిఎస్ వాల్యూ అనేది 6 వస్తుంది. సో మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 15 3 × 15 ప్లస్ రిలీజ్డ్ రియాక్షన్ 8 మైనస్ 3 × 14. 14 అనేది ఏంటి, జాయింట్స్ ప్లస్ రిలీజ్డ్ రియాక్షన్. సో ఇది డైరెక్ట్గా మనం ఫార్ములా వైజ్ అప్లై చేయొచ్చు, లేదు అంటే మనం ఆల్రెడీ చూసాం కదా. సో డిఎస్ ఈజ్ నథింగ్ బట్
మనకి ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ మైనస్ ప్లస్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ కదా. సో మనం ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని కూడా సమ్అప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఇందాక ప్రీవియస్ దాంట్లో మీకు ఏం చెప్పాను, RE-3 అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో ఎక్స్టర్నల్ రియాక్షన్స్ మైనస్ నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, RE = 8 వచ్చింది. 3 + 3 + 2 8. సో -3 టోటల్గా ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వచ్చేసరికి 5 అయింది. అండ్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ C ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్స్ కదా. ఇక్కడ ఎన్ని క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి, 1, ఇదొక క్లోజ్డ్ లూప్ అండ్ ఇదొక క్లోజ్డ్ లూప్, ఇదంతా ఒక క్లోజ్డ్ లూప్ అండ్ ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ లూప్. సో రెండింటిని చూస్తే 2 క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి అక్కడ. సో 3 × 2 -5 రిలీజ్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 5. సో టోటల్గా = 1 వచ్చింది. సో మనకు మొత్తం సమ్అప్ చేస్తే DS = 6. మీరు ఎయిదర్ ఇలాగా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి సమ్అప్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలా ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎలా చేసినా మనకి సేమ్ వాల్యూ అనేది అప్లై అవుతుంది అక్కడ. సో సిమిలర్లీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రస్. సో ఇక్కడ పిండ్ సపోర్ట్ అండ్ రోలర్ సపోర్ట్ ఉంది. సో ట్రస్కి డైరెక్ట్గా ఫార్ములా వచ్చేసి M + RE - 2J. సో నంబర్ ఆఫ్ మెంబర్స్ 1, 2, 3 and 4, ఇది 5, 6, 7, 8 and 9 మెంబర్స్ ఉన్నాయి. సో 9 మెంబర్స్ అండ్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ పిండ్ దగ్గర 2 రియాక్షన్స్ వస్తున్నాయి అండ్ రోలర్ దగ్గర 1 రియాక్షన్. సో 2 + 1 = 3 అండ్ నంబర్ ఆఫ్ జాయింట్స్. సో 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 జాయింట్స్ ఉన్నాయి. సో J = 6, 2 × 6. సో M + RE - 2J మనకు నంబర్ ఆఫ్ మెంబర్స్ తెలుసు, ఎక్స్టర్నల్ రియాక్షన్స్ తెలుసు, నంబర్ ఆఫ్ జాయింట్స్ కూడా తెలుసు కాబట్టి సింపుల్గా వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి DS వాల్యూ వచ్చేసరికి 0. అంటే స్టాటికలీ డిటర్మినెంట్స్ స్ట్రక్చర్ అనమాట. మనకు అక్కడ ఏమైనా ఫోర్సెస్ అన్నోన్స్ ఉంటే ఈజీగా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఒకవేళ మీరు నార్మల్గా స్టాటికలీ ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అండ్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే RE ఎక్స్టర్నల్ రియాక్షన్స్ 3 ఉన్నాయి మైనస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3, ఎందుకంటే 2D ట్రస్ కాబట్టి. సో 3 - 3 = 0 అండ్ ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వచ్చేసరికి M - 2J + 3 కాబట్టి నంబర్ ఆఫ్ మెంబర్స్ తెలుసు, జాయింట్స్ తెలుసు. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. సో ఆటోమేటిక్గా DS వాల్యూ కూడా మనకి 0 అనేది అప్లై అవుతుంది అక్కడ. సో ఇది DS గురించి మనకి చిన్న ఎగ్జాంపుల్స్ ఇవి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి లోడింగ్ అప్లై అవుతే, ఇప్పుడు దాకా మనం చూసిన 2 ఎగ్జాంపుల్స్లో ఇక్కడ లోడింగ్ అనేది అప్లై చేయలేదు. ఒకవేళ లోడింగ్ అప్లై అవుతే కనుక సో ఒక చిన్న ఫిక్స్డ్ బీమ్ అండ్ మిడిల్లో ఒక రోలర్ సపోర్ట్ ఉంది, అంటే లైక్ ఒక కంటిన్యూస్ బీమ్ లాగా మనకి ఇక్కడ 2 కాన్సన్ట్రేటెడ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి జస్ట్ ఎగ్జాంపుల్కి. సో ఇంటర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, 3C - RR. సో ఇది రిలీజ్డ్ సపోర్ట్ కాదు కాబట్టి నంబర్ ఆఫ్ క్లోజ్డ్ లూప్స్ కూడా ఏం లేవు అక్కడ. సో 3C - RR, 3C = 0, C = 0, no internal hinge or closed loop. సో సిమిలర్లీ నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. మనకి టోటల్ రియాక్షన్స్ ఎన్ని ఉంటాయి జనరల్గా, యాక్చువల్గా అయితే ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 3 రావాలి అండ్ రోలర్ దగ్గర 1 రావాలి కదా. కానీ ఇక్కడ ఓన్లీ వర్టికల్ లోడ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి నో హారిజాంటల్ రియాక్షన్స్ అనేవి ఉండవు మనకి. ఓకే, సో అందుకని ఏమవుతుంది, ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 2 అవుతుంది ఇప్పుడు అండ్ ఇక్కడ కూడా 2 అవుతుంది. సో 2 + 2 + 1 = 5. అందుకని మనకి ఎక్స్టర్నల్ రియాక్షన్ అనేది 5 అవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ లోడింగ్ మనకి ఏమేమి రియాక్షన్స్ వస్తున్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదంతా మళ్ళీ మనం ఫార్ములాలో పెట్టేస్తే 5 - 2 DS స్టాటికలీ ఇండిటర్మినెంట్ 3 అనమాట. ఓకే, సో మనకి ఏదైతే అక్కడ బీమ్ ఇచ్చారో అది మొత్తం కూడా స్టాటికలీ ఇండిటర్మినెంట్ 3 degrees. సో ఇది మొత్తం స్టాటిక్ ఇండిటర్మినెన్సీ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే మీకు ఒక సపోర్ట్ దగ్గర అది ఏ డైరెక్షన్స్లో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది అనే దాన్ని బట్టి మనకి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ జాయింట్స్ ఇన్ ట్రస్ ఆర్ ఫ్రేమ్, అది 2D ట్రస్ అవ్వచ్చు, 3D ట్రస్, సిమిలర్లీ 2D రిజిడ్ ఫ్రేమ్ అండ్ 3D రిజిడ్ ఫ్రేమ్. సో 2D ట్రస్ అయినా 3D ట్రస్ అయినా మనకి అక్కడ ఏంటి పిండ్ సపోర్ట్ అనేది యాక్ట్ అవుతుంది. పిండ్ సపోర్ట్ వచ్చేసరికి ఏంటి, అది ఏ డైరెక్షన్లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏ డైరెక్షన్స్లో అప్లై అవుతుందంటే X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్, అంటే Δx అండ్ Δy. సో సిమిలర్లీ 3Dకి వచ్చేసరికి Δx, Δy అండ్ Δz 3 డైరెక్షన్స్
లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది యాక్ట్ అవుతుంది. అండ్ 2D రిజిడ్ ఫ్రేమ్ అంటే ఫిక్స్డ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి హారిజాంటల్‌గా మూవ్ అవ్వచ్చు, వర్టికల్‌గా మూవ్ అవ్వచ్చు అండ్ రొటేషన్ పాసిబుల్ అవుతుంది 2Dలో అయితే. సో, డెల్టా ఎక్స్, డెల్టా వై రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి థీటా జెడ్. ఓకే. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ రెస్పెక్ట్ టు గివెన్ సపోర్ట్స్ ఇదంతా కూడా. థీటా జెడ్. సో, డెల్టా ఎక్స్, డెల్టా వై అండ్ థీటా జెడ్ ఫర్ ఏ రిజిడ్ ఫ్రేమ్ ఆర్ ఏ రిజిడ్ సపోర్ట్. అండ్ 3D రిజిడ్ ఫ్రేమ్ వచ్చేసరికి సేమ్ డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ యాడ్ అవుతుంది అంతే. థీటా ఎక్స్, థీటా వై అండ్ థీటా జెడ్. సో, టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ 3D రిజిడ్ ఫ్రేమ్ వచ్చేసరికి 6. 2D ట్రస్ ఏమో 2, 3D ట్రస్‌కి 3 అండ్ 2D రిజిడ్ ఫ్రేమ్‌కి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. 3D రిజిడ్ ఫ్రేమ్‌కి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ట్రస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే 2 ఇంటూ జాయింట్స్ అంటే ఒక్కొక్క జాయింట్ దగ్గర 2 రియాక్షన్స్ మైనస్ ఎక్స్టర్నల్ రియాక్షన్ టోటల్ ట్రస్‌కి. సో, సిమిలర్లీ డీకే ఈజ్ ఈక్వల్ టు 3J మైనస్ RE ఫర్ 3D ట్రస్. 3D ట్రస్ అయితే 3 ఉంటుంది కాబట్టి ఈ జాయింట్ దగ్గర సో 3J మైనస్ RE. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఏ రిజిడ్ స్ట్రక్చర్. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటి అంటే రిలీజ్డ్ రియాక్షన్ ఇంక్రీజెస్ ది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంతే కదా! ఇప్పుడు సపోజ్ ఇంటర్నల్ హింజ్ ఉంది. ఇంటర్నల్ హింజ్ అనేది తీసేస్తే అక్కడ ఏమవుతుంది? అది రొటేషన్‌కి పర్మిషన్ ఇస్తుంది అక్కడ. సో, దానివల్ల ఏంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇంటర్నల్ అంటే రిలీజ్డ్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ రిజిడ్ స్ట్రక్చర్ డీకే 2D స్ట్రక్చర్ అండ్ 3D మెంబర్స్ ఆర్ ఎక్స్టెన్సిబుల్ అండ్ మెంబర్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఎక్స్పాండ్ అవ్వేవి అండ్ ఎక్స్పాండ్ అవ్వనివి. సో, ఒకవేళ ఎక్స్పాండ్ అయ్యేవైతే గనక కైనమాటిక్ ఇండిటర్మినెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ జాయింట్ కాబట్టి 3J ఇన్ 2D మైనస్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్. ఇక్కడ ఇందాక నోట్ ఏం చెప్పాను మీకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే రిలీజ్డ్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ RR అనేది వస్తుంది ఇక్కడ మనకి. సో, 3J మైనస్ ఫిక్స్డ్ అంటే మనకి ఎక్స్టర్నల్ రియాక్షన్స్ తీసేసి ప్లస్ RR రిలీజ్డ్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే యాడప్ చేస్తాము. సో, టోటల్‌గా మనకి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది వస్తుంది. 3D అయితే ఈచ్ జాయింట్ దగ్గర 6 ఉంటుంది కాబట్టి 6J మైనస్ RE ప్లస్ రిలీజ్డ్ రియాక్షన్స్. అండ్ ఒకవేళ మెంబర్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఎక్స్పాండ్ అవ్వకుండా ఉన్నాయి యాక్సియల్లీ రిజిడ్ అనుకుంటే అంటే యాక్సియల్లీ ఎలాంటి మూవ్‌మెంట్ లేకపోతే సో, 3J మైనస్ RE వరకు కామన్ అండ్ మైనస్ M అనేది ఏంటి? ఏవైతే ఎక్స్టెండ్ అవ్వవో ఏదైతే మనం ఎక్స్పాండ్ చేయలేమో యాక్సియల్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వలేవో వాటిని మెంబర్స్ అంటున్నాం. సో, అవి మైనస్ చేస్తాం ఇక్కడ. సో, 3J మైనస్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ మైనస్ యాక్సియల్లీ రిజిడ్ మెంబర్స్ ప్లస్ రిలీజ్డ్ రియాక్షన్. 3D అయితే సింపుల్‌గా 6J అనేది వస్తుంది. ఓకే. సో, మనం ఒకసారి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ డిఫరెంట్ సపోర్ట్స్ ఒకసారి చూద్దామంట ఇక్కడ. ఇంటర్నల్ హింజ్. సో, ఇంటర్నల్ హింజ్ రిమూవ్ చేస్తే మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమేమి ఉంటుంది? సో, ఇప్పుడు ఇదేంటి ఇలా రొటేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఆబ్వియస్‌లీ రొటేషన్ పాసిబుల్. మనకి ఇక్కడ ఒక రొటేషన్ ఛాన్స్ ఉంది అండ్ ఈ మెంబర్‌కి ఒక రొటేషన్ ఛాన్స్ దట్ ఈస్ θ1 అండ్ θ2 ఇక్కడ. అండ్ ఇది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఏంటి ఒరిజినల్ పొజిషన్ నుంచి వర్టికల్‌గా సర్టెన్ డిస్‌ప్లేస్‌మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. రైట్. సో, డెల్టా వై ఒకటి అక్కర్ అవుతుంది. అండ్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కి రొటేట్ అయినప్పుడు సమ్ హారిజాంటల్ డిస్‌ప్లేస్‌మెంట్ కూడా అక్కర్ అవుతుంది కాబట్టి డెల్టా ఎక్స్ అనేది కూడా అప్లై అవుతుంది. సో, టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈస్ 4 ఫర్ ఇంటర్నల్ హింజ్. సో, ఒకవేళ ఇలా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్ హింజ్ ఉంది అండ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో, టోటల్ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇక్కడ θ1, θ2, θ3, θ4 అండ్ ఇది ఎక్స్ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ ఉండొచ్చు. సిమిలర్లీ వై డైరెక్షన్‌లో మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈస్ 6 అనమాట ఈ కేస్‌లో. అంటే అది ఎలా కనెక్ట్ అవుతుంది, మెంబర్స్ ఎలా కనెక్ట్ అయినాయి అనే దాన్ని బట్టి కూడా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ డిఫాల్ట్ ఇంటర్నల్ హింజ్‌కి వచ్చేసరికి మాత్రం 4 ఉంటుంది. ఓకే. సో, హారిజాంటల్, వర్టికల్ అంటే డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై, θ1 అండ్ θ2. సో, సిమిలర్లీ హారిజాంటల్లీ గైడెడ్ రోలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి. సో, హారిజాంటల్‌గా హారిజాంటల్ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్‌కి పర్మిషన్ ఉంది. ఓకే. ఒకవేళ ఇది తీసేస్తే రొటేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా! ఓకే. సో, హారిజాంటల్లీ రైట్ సైడ్ మూవ్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వచ్చు అండ్ క్లాక్ వైజ్ రొటేషన్ పాసిబుల్ అవ్వచ్చు ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కూడా పాసిబుల్ అవ్వచ్చు.
సో టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ హారిజాంటలీ గైడెడ్ రోలర్ ఈజ్ 4. ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ఇందాక చెప్పాను కదా రిలీజ్డ్ రియాక్షన్స్ అనేసి. సో ఆ రిలీజ్డ్ రియాక్షన్స్ యాడప్ చేయాలి అంటే మనకి ఏమేమి డైరెక్షన్స్లో రిలీజ్ అవుతుంది, ఏ డైరెక్షన్స్లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అప్లై చేయొచ్చు అనేది తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వర్టికలీ గైడెడ్ రోలర్. సో వర్టికల్గా కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, వర్టికలీ అప్ వర్టికలీ డౌన్ మూమెంట్కి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ రోలర్ సపోర్ట్ తీసేస్తే ఆబ్వియస్లీ ఇది ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి బాటమ్ సైడ్ రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ మనకి 4 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు, ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే గైడెడ్ రోలర్స్ ఉన్నప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేవి 4 యాక్ట్ అవుతుంది. డెల్టా x1 డెల్టా x2 ఒకవేళ యాక్సియల్గా అయితే హారిజాంటల్గా అయితే, ఒకవేళ వర్టికల్ అయితే డెల్టా y1 డెల్టా y2 అండ్ మనకి ఇక్కడ రొటేషన్ ఒకటి పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి హారిజాంటల్ డైరెక్షన్ కూడా డెల్టా x కూడా పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కూడా అక్కడ అవుతుంది కదా రొటేట్ అయ్యేటప్పుడు. ఇందాక ఇక్కడ మీకు రొటేషన్ అని చెప్పాను. ఇంకోటి వచ్చేసి డెల్టా y, ఎందుకంటే రొటేట్ అయినప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా రొటేట్ అవుతున్నప్పుడు హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది అక్కడ అవుతుంది. కాబట్టి ఇక్కడ డెల్టా x ఇన్ వర్టికలీ గైడెడ్ రోలర్ అండ్ హారిజాంటలీ గైడెడ్ రోలర్లో డెల్టా y వస్తుంది ఇక్కడ. ఓకే, సో టోటల్గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ గైడెడ్ రోలర్స్కి వచ్చేసరికి 4 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెండింగ్ మూమెంట్ అండ్ యాక్సియల్ ఫోర్స్ రిలీజ్ చేస్తే, ఒకవేళ ఒక స్ట్రక్చర్లో మనం బెండింగ్ మూమెంట్ అండ్ యాక్సియల్ ఫోర్స్ రెండింటిని రిలీజ్ చేయాలి అనుకుంటే సో అప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని జనరేట్ అవుతుంది. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మనకి రోలర్ సపోర్ట్ ఇచ్చినప్పుడు 2 మెంబర్స్కి మధ్య కనెక్షన్గా రోలర్ సపోర్ట్ ఇచ్చినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. సో ఒకటేమో ఇలా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది ఎందుకంటే రొటేట్ అయ్యేటప్పుడు వర్టికలీ డిస్ప్లేస్ అవుతుంది. అండ్ హారిజాంటల్ మూమెంట్ టువర్డ్స్ రైట్ అండ్ టువర్డ్స్ లెఫ్ట్. సో టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ విల్ బి 5. సో క్యాలిక్యులేట్ డిగ్రీ ఆఫ్ కైనమాటిక్ ఇండిటర్మినెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఆల్ మెంబర్స్ ఆర్ ఎక్స్టెన్సిబుల్ అంటే ఎక్స్పాండబుల్. సో మనకి -m అనేది ఈ ఎగ్జాంపుల్లో రాదు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా యూస్ చేస్తూ అయితే 3j - RE + RR రిలీజ్డ్ రియాక్షన్స్ ఈజ్ RR అండ్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ వచ్చేసరికి RE. సో నంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ మనకి ఇంటర్నల్గా ఏవైతే ఇచ్చారో అవి కూడా జాయింట్స్ కిందకు వస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. సో టోటల్ నంబర్ ఆఫ్ జాయింట్స్ ఆర్ 15. అండ్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ 3, ఇక్కడేమో 2 అండ్ అగైన్ 2. సో టోటల్గా RE = 7 అండ్ RR రిలీజ్డ్ రియాక్షన్. సో హింజ్ సపోర్ట్ వచ్చేసరికి ఓన్లీ బెండింగ్ మూమెంట్ అంటే రొటేషన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి రిలీజ్ రియాక్షన్ 1. అండ్ ఇక్కడ కూడా ఓన్లీ 1 అంటే ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడేమో వర్టికల్, ఇక్కడ బెండింగ్ మూమెంట్స్ అండ్ యాక్సియల్ డైరెక్షన్ 2 పాసిబుల్ అవుతుంది కాబట్టి టోటల్గా కలిపి RR విల్ బి 5 అనమాట. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ = 43. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక కౌంట్ రియాక్షన్ రిలీజ్డ్ యాజ్ ఎ జాయింట్ అంటే ఇక్కడ రిలీజ్డ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జాయింట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఒకవేళ మీ డైరెక్ట్గా ఫిగర్ని చూస్తూ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అన్న చేయొచ్చు. సో ఈచ్ మెంబర్ ఫిక్స్డ్ మెంబర్ కాబట్టి 3 రియాక్షన్స్ డెవలప్ అవుతుంది. సో ఈ జాయింట్ దగ్గర 3, ఈ జాయింట్ దగ్గర 3 అండ్ ఇంటర్నల్ హింజ్ కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 4. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మనకి రొటేషన్స్ పాసిబుల్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో పాసిబిలిటీ ఉంటుంది అండ్ వై డైరెక్షన్లో కూడా మూమెంట్ పాసిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ 4 రియాక్షన్స్. అండ్ ఈ జాయింట్ దగ్గర అగైన్ 3, ఇక్కడ వర్టికలీ గైడెడ్ రోలర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రకారం 4, ఇక్కడ 3, ఇక్కడ 3. సో సిమిలర్లీ మెంబర్స్ దగ్గర ఎంత 3 వస్తుంది అండ్ హారిజాంటల్ గైడెడ్ దగ్గర 4 అండ్ అగైన్ 3 అట్ దిస్ జాయింట్. మనకి నార్మల్ రోలర్ సపోర్ట్కి వచ్చేసరికి ఎక్స్ వై అండ్ రొటేషన్స్ పాసిబుల్ ఉంటుంది అండ్ వై డైరెక్షన్లో కూడా మనకి డిస్ప్లేస్మెంట్ అనేది అక్కడ అవుతుంది అక్కడ. సో లెఫ్ట్ రైట్ 2 రొటేషన్స్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్. సో టోటల్ 5 ఉన్నాయి. అండ్ అగైన్ దిస్ జాయింట్ ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 0 అండ్ ఇది ఓన్లీ 1 డైరెక్షన్లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పాసిబుల్ అవుతుంది పిండ్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి. సో ఇవన్నీ టోటల్గా యాడప్ చేస్తే మనకి 43 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ నథింగ్ బట్ మనకి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ. ఒకవేళ యాక్సియల్లీ రిజిడ్ అయితే గనక, ఒకవేళ అవి ఫిక్స్డ్ సపోర్ట్ అంటే ఫిక్స్డ్ మెంబర్స్ అయితే, ఒకవేళ బీమ్స్ ఫిక్స్డ్ ఉన్నాయి
ఓకే, ఎక్స్టెన్సిబుల్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నాం, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3j మైనస్ ఆర్ఈ మైనస్ ఎం అనే టర్మ్ ఒకటి యాడ్ అవుతుంది అండ్ ఆర్ఆర్. సో ఇక్కడ ఈ బీమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్సియలీ ఫిక్స్డ్, యాక్సియలీ రిజిడ్ మెంబర్స్. ఓకే, ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇచ్చాను కదా, ఆల్ బీమ్స్ ఆర్ యాక్సియలీ రిజిడ్. సో నంబర్ ఆఫ్ జాయింట్స్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ దిస్ ఇస్ 10. సో j ఈజ్ ఈక్వల్ టు 10. అండ్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్, సో ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసరికి 1 1, ఎందుకంటే ఇక్కడ మనకి 3 4 5 సారీ ఇక్కడ 2 పిండ్ సపోర్ట్ కదా 2 అండ్ ఇక్కడ రోలర్ సపోర్ట్ వచ్చేసరికి 1. సో ఫిక్స్డ్ పిండ్ రోలర్ 3 సపోర్ట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ దగ్గర 3, పిండ్ సపోర్ట్ దగ్గర 2 అండ్ రోలర్ సపోర్ట్ దగ్గర 1, అన్ని యాడప్ చేస్తే 6 ఇన్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్. అండ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ యాక్సియల్లీ రిజిడ్ మెంబర్స్ బీమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అండ్ దిస్ హారిజాంటల్ బీమ్. సో టోటల్ 5 మెంబర్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా ఇంటర్నల్గా ఇలాంటి రిలీజ్డ్ రియాక్షన్స్ అప్లై చేయలేదు అక్కడ. సో ఆర్ఆర్ విల్ బి 0 దేర్. సో ఎం అనేది ఏంటి, యాక్సియల్లీ రిజిడ్ బీమ్స్ కాబట్టి ఓన్లీ బీమ్స్ ఇస్ కన్సిడర్. ఒకవేళ టోటల్ అంతా కూడా యాక్సియల్లీ రిజిడ్ అంటే కాలమ్స్ కూడా కన్సిడర్ చేసేవాళ్ళం మేము. సో ఇక్కడ 3j మైనస్ ఆర్ఈ, సో 3 ఇంటూ నంబర్ ఆఫ్ జాయింట్స్ ఇస్ 10 అండ్ మైనస్ 6 ఈజ్ ఫర్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అండ్ మైనస్ యాక్సియల్లీ రిజిడ్ మెంబర్స్ అంతా కౌంట్ చేస్తే డిఓఎఫ్ వచ్చేసి మనకి 9 వస్తుంది. లేదు అంటే మీకు ఇలా రియాక్షన్ అంటే లైక్ అక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఇలా వేసుకుని అంతా కౌంట్ అప్ చేసినా కానీ మనకి 19 అనేది అప్లై అవుతుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటి, కాలమ్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది అండ్ జాయింట్కి ఉంటుంది. సో 2 2 2 ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ దగ్గర 2 2 అప్లై అయింది. అండ్ ఇక్కడ ఈ హారిజాంటల్ మెంబర్కి టోటల్ స్ట్రక్చర్కి కన్సిడర్ చేస్తే ఒక హారిజాంటల్ మూమెంట్ ఉంటుంది అండ్ అలాగే ఈ ఇక్కడ మిడిల్లో కూడా అండ్ బాటమ్ సైడ్. సో ఇక్కడ 3 యాడప్ అవుతుంది అండ్ పిండ్ సపోర్ట్ దగ్గర ఒక రొటేషన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇవన్నీ యాడప్ చేస్తే కూడా మీకు టోటల్గా 19 వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. మీరు ఇక్కడ యారో మార్క్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఈచ్ జాయింట్ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది యారో మార్క్తో రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సో ఇలా మనం డిగ్రీ ఆఫ్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఈ సిరీస్ కంటిన్యూ చేయడానికి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.